గెలుపు ఓటములను క్రీడాకారులు సమానంగా స్వీకరించాలని ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన నాయకులు పోలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి క్రికెట్ పోటీలలో విజేతలకు నాయకర్, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బరాయుడు, టీడీపీ ఇన్ఛార్జ్ రామరాజులు ముఖ్య అతిథులుగా విచ్చేసి విజేతలకు బహుమతులను అందించారు. మొదటి బహుమతి శ్రీహరిపేట, రెండవ బహుమతి వేములదేవి విజేతలుగా నిలిచారు. అనంతరం నాయకర్ మాట్లాడుతూ క్రీడలకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసినట్లు చెప్పారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ సుబ్బరాయుడు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతంలో ఇటువంటి పోటీలు నిర్వహించడం వల్ల ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించేందుకు అవకాశం కలుగుతుందన్నారు. వారికి మరి గత నెల రోజుల నుంచి కూడా దాదాపు కల్పించే విధంగా వాళ్ళకి క్రికెట్ టోర్నమెంట్ నియోజకవర్గంలో కూడా మరి ఎలాంటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి సోదరుడు శ్రీనివాస్కి మరొకసారి అభినందన తెలియజేసుకుంటూ మరి ప్రత్యేకంగా మరి ఇవాళ క్రికెట్ ఆడినటువంటి ఈ 32 టీమ్స్ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ అంటే ఫైనల్ మ్యాచ్ నేను చూడలేకపోయినా లాస్ట్లో వచ్చాను నేను. మరి రెండు టీమ్స్ బోత్ టీమ్స్కి కూడా విన్నర్స్ అవ్వచ్చు లేకపోతే రన్నర్స్ అవ్వచ్చు, మరి ఇద్దరికి కూడా నేను హృదయపూర్వక అభినందన తెలియజేసుకున్నాను. అంటే స్పోర్టివ్గా తీసుకోవాల్సిన అవసరం, ఎందుకంటే గెలిపోవడం సహజమే. అంటే ఈరోజు ఓడిపోవచ్చు, రేపు ఇంకో టోర్నమెంట్లో గెలవచ్చు. మీరు అదే స్పోర్టివ్ తోటి మీరు రాబోయే రోజుల్లో కూడా మీరు ఎక్కడైనా సరే టోర్నమెంట్ పార్టిసిపేట్ చేసి మరి మీరందరూ కూడా విన్నర్స్గా మరి ముందుకెళ్ళాలని చెప్పి మీ జీవితంలో కూడా ప్రతి సందర్భంలో కూడా ప్రతి ఒక్కరూ కూడా నిత్యం మన బిజీ షెడ్యూల్ అవడం వల్ల కొంత స్పోర్ట్స్ మనం దూరంగా అవుతున్నాం. మరి అలాంటి పరిస్థితుల్లో ఇవాళ ఇక్కడ చక్కటి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసి మరి యువతలో కూడా ఒక క్రీడా స్ఫూర్తిని కలిగించే విధంగా మరి కార్యక్రమం
మరి ఏర్పాటు చేసినటువంటి కమిటీ వారందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకున్నా. మరి స్పోర్ట్స్ పర్సన్ మీరు కూడా, మీరు ఐపీఎల్స్ ఉన్నాయి, లేకపోతే వివిధ రకాలుగా కూడా రంజీస్ ఉన్నాయి. మరి మీలో కూడా అంటే మన నియోజకవర్గంలో కూడా మంచి క్రికెట్ ప్లేయర్స్ ఉన్నారు, నేను కూడా చూస్తున్నాను. నేను మారుమూల గ్రామాలన్నా సరే ఇక్కడ ప్రత్యేకంగా స్టూడెంట్స్ అందరూ కూడా, యువత అందరూ కూడా ఒక మంచి మంచి స్పోర్ట్స్ని ఆడించే విధంగా కూడా ప్రతి ఒక్కరు ముందుకు రావడం జరుగుతుంది. ఇవాళ చూడండి, ఐపీఎల్లో చూడండి, ఇవాళ ప్లేయర్స్ మన ఆంధ్రాకి సంబంధించి మన జిల్లాల నుంచి కూడా మరి ప్రత్యేకంగా ప్లేయర్స్ ముందుకు రావడం జరుగుతుంది. అంటే మీరందరూ కూడా కష్టపడి మీరు ఏదైతే మీరు ఆటని సాధిస్తారో, మీరు జాగ్రత్తగా ఆడుకుని ఏదో ఒక రోజు మీకు ఒక మంచి రోజు వచ్చే విధంగా ఉంటుంది. కాబట్టి మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలియజేసుకున్నా, ఆల్ ది బెస్ట్ చెప్తున్నా మీ అందరికీ కూడా. నిజంగా మాకు కూడా క్రికెట్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే చాలా ఇంట్రెస్ట్గా ఆడేవాళ్ళం క్రికెట్. అలాగే మా బ్రదర్ కూడా మేము అందరికీ తెలిసిందే సునీల్. ఆ సునీల్ అన్న పేరు కూడా మా నాన్నగారు ఆ రోజున సునీల్ గవాస్కర్ గారి పేరు ఏదైతే ఉందో, సునీల్ గవాస్కర్ పేరు మా తమ్ముడు పెట్టడం కూడా అదే. ఆ రోజు మా నాన్నగారు కూడా నిజంగా అటు క్రికెట్ ఆడ మేము చిన్నపిల్లం అప్పుడు నిజంగా క్రికెట్ చాలా ఎంజాయ్ చేసాం. మొన్న కూడా చూసారు మీరు, అసెంబ్లీలో కూడా ఏదో 2 మ్యాచ్లు ఆడడం అవకాశం వచ్చింది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ అందరూ కూడా. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ మీకు. మన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలకు అనుగుణంగా మరి అందరూ కూడా కొద్దిగా ఎక్కువగా మంది కలిసి ఉండేటువంటి అవకాశం ఉన్నటువంటి నెల మే నెల. ఎందుకంటే మే నెలలో స్కూల్స్ అన్నింటిలో కూడా హాలిడేస్ ఉంటాయి కనుక ఇటువంటి టైంలో ఒక మంచి ఆలోచన చేసి మరి ఈ రోజున క్రికెట్ టోర్నమెంట్స్ని ఏర్పాటు చేసినందుకు శ్రీనివాస్కి మరొకసారి హృదయపూర్వకమైన అభినందనలు తెలియపరుస్తున్నాను. ఏ కార్యక్రమాలు చేసినట్లయితే సమాజంలో అందరూ కూడా బాగుపడతారు, ఎటువంటి చెడు వ్యసనాలకి అలవాటు పడకుండా పూర్తిగా మంచి ఆశయాలతో ముందుకు సాగడానికి అవకాశం ఉందని మనం ఆలోచన చేసినప్పుడు తప్పనిసరిగా క్రీడారంగం అగ్రగామిగా ఉంటుందన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపరుస్తున్నా. ఈనాడు యువత అంతా కూడా వేరే రకాలైనటువంటి దుర్వ్యసనాలకు అలవాటు లేకుండా, వేరే రకాలైనటువంటి విధానాలకు అలవాటు పడకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా సరైన రీతిలో ముందుకు సాగాలంటే క్రీడా స్ఫూర్తి చాలా ఉన్నతమైనటువంటి విషయం. ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నా. ఈ రోజులో మన నర్సాపురం నియోజకవర్గంలోనే 32 టీములు వచ్చి మరి ఇక్కడ టోర్నమెంట్స్ నిర్వహించిన టోర్నమెంట్స్లో 32 టీములు పాల్గొన్నాయంటే క్రీడా స్ఫూర్తి, క్రీడా ఉత్సాహం మన నర్సాపురం యువతలో ఎంత ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈ సందర్భంగా నేను మీ అందరూ కూడా తెలియపడుతున్నాను. అంతమంది యువత ఈ క్రీడా స్ఫూర్తిలో ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు అనడానికి ఇది ఒక నిదర్శనం కూడా ఈ సందర్భంగా నేను మీ అందరికీ కూడా తెలియపడుతున్నా. కానీ ఎటువంటి చెడు వ్యసనాలు కానీ వెళ్ళడానికి అవకాశం లేకుండా స్కూళ్ళు కాలేజీలు లేనటువంటి ఈ సమయంలో మంచిగా ఈ గేమ్స్లో పాల్గొనేటువంటి అవకాశం వాళ్ళకి కలిగించినటువంటి శ్రీనివాస్కి మరొకసారి నా తరపున హృదయపూర్వకమైన అభినందనలు